షలోం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. జేమ్స్ చాప్టర్ 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్, coming down from the Father of the heavenly lights, who does not changing like shifting shadows. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి శ్రేష్టమైనది దేవాది దేవుని నుండి మనకు అనుగ్రహించబడిన బహుమానం. అందమైన సూర్యోదయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి, ప్రేమిస్తున్న వ్యక్తుల కళ్ళల్లో ఆనందం, ఇలా అన్నీ కూడా మన పరమ తండ్రి యొక్క కృపాదానమే. పరిశుద్ధ లేఖనాల ప్రకారము ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నారని అర్థమవుతుంది. అంటే దేవుని బహుమానాలు సర్వ సృష్టికి కూడానన్నమాట. కేవలం రక్షించబడిన వారికే రిజర్వ్ చేయబడినవి కావు. ఇంకా మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. కాబట్టి మాథ్యూ చాప్టర్ 7:7-11 ప్రకారం ఎంకరేజ్ చేయబడి అడుగుదాం, తట్టుదాం, వెతుకుదాం. హల్లెలూయా. దేవాది దేవుడు తానే మానవ రూపం దాల్చి శరీరధారిగా భూమికెత్తించటమే మానవాళికి అత్యంత విలువైన, ప్రధానమైన, బహుశ్రేష్టమైన బహుమతి. ఇంతటి దయామయుడైన తండ్రి వద్దకు మాటిమాటికి వెళ్ళి ఆయన సన్నిధిని వెతుకుచు నిత్యము కృతజ్ఞతలు చెల్లింపబద్దులం. హల్లెలూయా. సర్వశ్రేష్ఠుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బిడ్డలమైన మా కొరకు, మనుషుల ఎదుట మిమ్మను ఆశ్రయించు వారి కొరకు మీరు దాచి ఉంచిన బహుమానము, మేలు ఎంతో గొప్పదని ఎరిగి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.